వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఈ టైంకి విశాఖపట్నానికి మైక్రోసాఫ్ట్ అంటే ఇంకా అనౌన్స్మెంట్ లేదు, హైదరాబాద్లో మాత్రమే కాకుండా చాలా చోట్ల చూస్తున్నానన్నా వైజాగ్ వెయిటింగ్ అనేటువంటి దాని మీద చక్కటి స్పందన వచ్చింది. ఎస్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ హోప్ అనేది మనకు రావాలి అనేటువంటి ఒక హోప్తోనే ఉండాలి అనేది. అయితే దానికి ఇంకొక వార్త కూడా వచ్చింది ఏంటంటే విశాఖపట్నంలో ఎండాడ దగ్గర 20 ఎకరాల్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా పెట్టబోతున్నారు అని. దానికి సంబంధించి దాదాపుగా గత 3 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అని, అలాగే ఎండాడ దగ్గర 20 ఎకరాలు వాళ్ళకి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది అనేది తెలుస్తోంది. 2 నెలల నుంచి కూడా సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో చర్చల్లో ఉన్నారు. క్యాంపస్ ఏ విధంగా ఉండాలి, ఎలా పెట్టాలనుకుంటున్నాం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం, ఏ ఫీల్డ్లో పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ మొత్తం అంతా కూడా విశాఖపట్నానికి సంబంధించి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కింద మారబోతోంది. గూగుల్ డేటా సెంటర్, అదే గూగుల్ ఏఐ హబ్, దాంట్లో డేటా సెంటర్లు, రేడియన్ డేటా సెంటర్స్ కావచ్చు, లేదంటే సిఫీ, ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించినటువంటిది కావచ్చు, టీసీఎస్ వాళ్ళు దాదాపుగా 1 లక్ష కోట్లతో వాళ్ళు పెట్టేటువంటిది కావచ్చు. తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఇది ఇంకా అంచనాలు మాత్రమే మనవి. 1.5 కోట్లు భారతదేశంలో పెట్టుబడులు అయితే దాంట్లో మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే, అందులో విశాఖలో ఎంత పెడతారనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎంత అనేది ఇంకా చర్చలు అనేవి జరగాల్సి ఉంది. కాబట్టి ఇదే నేపథ్యంలో మనకి ఇక్కడ వచ్చి ఇన్ఫోసిస్ వాళ్ళు 20 ఎకరాల్లో క్యాంపస్ పెట్టబోతున్నారు. అన్ని చోట్ల ఉంది ఇన్ఫోసిస్. బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అని వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఎక్కడా తగ్గట్లేదు, చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఇక విశాఖకి కూడా ఇన్ఫోసిస్ వస్తుంది అంటే ఎస్, డెఫినెట్గా వైజాగ్ అనేది ఐటీ క్యాపిటల్గా ఉంటుంది. అలాగే ఐటీ క్యాపిటల్గా మాత్రమే కాదు, ఈ అభివృద్ధి ఇటు మొత్తం రాష్ట్రం అంతా కూడా వెళ్ళే విధంగా అక్కడ అడుగులు పడుతున్నాయి. చాలామంది నిన్న ప్రశ్నించారు, అమరావతిలో ఒక ఐటీ కంపెనీ అయి తీసుకురండి అని. డోంట్ వరీ అబౌట్ దట్. డెఫినెట్గా అమరావతికి కూడా ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రతిపాదన కూడా ఉంది. ఎందుకంటే గతంలో బిల్ గేట్స్ తోటి మాట్లాడినప్పుడు, అలాగే సత్యనాదెల్లతో మాట్లాడినప్పుడు ఎస్, డెఫినెట్గా అమరావతి సహకారానికి మేము సంసిద్ధతతోటే ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం అయింది. అలాగే రేపు దావోస్ పర్యటన అనేది ఉంది. దావోస్ పర్యటనలో మెయిన్ ఎజెండా వచ్చేసి అమరావతి కాన్సెప్ట్ అనేది తీసుకెళ్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ పెట్టుబడులు పెట్టడం కోసం అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించే మెయిన్ ఎజెండాగా రేపు దావోస్కి కూడా వెళ్ళబోతున్నారు అనేది తెలుస్తోంది. అలాగే ఈ మొత్తం అన్ని కంపెనీలతో పాటుగా అన్ని కంపెనీలు అయితే వచ్చేసాయి. అలాగే అక్కడ మనం చూసాం, కాగ్నిజెంట్ వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అయింది. అలాగే దాదాపుగా 4,400 మంది అక్కడ వచ్చి టెంపరీ బిల్డింగ్లో అయినా సరే, అద్దె బిల్డింగ్లో అయినా సరే మేము అక్కడికి వచ్చి మేము సర్వీసెస్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పారు. కాగ్నిజెంట్ వర్క్ స్టార్ట్ చేసేసింది. అలాగే మిగతా కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. ఐటీ ఎకోసిస్టమ్ అనేటువంటిది విశాఖలో బిల్డ్ అవుతోంది. తద్వారా అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఒక్క రోజులో అయిపోయేటువంటి పని కాదు ఇది. ఒక్క రోజులో అయిపోయేటువంటి పని కానే కాదు. చాలామంది అంటారు, మరి విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు కదా అంటే, విశాఖపట్నం క్యాపిటల్గా ఉండడానికి, విశాఖపట్నం ఐటీ క్యాపిటల్ అవ్వడానికి ఇదర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మరి విశాఖ క్యాపిటల్ చేద్దాం అనుకున్నటువంటి పెద్ద మనిషి ప్యాలెస్ కట్టుకొని అందులో మసాజ్ టేబుల్ బాగా గట్టిగా చేయించుకున్నాడు, కానీ కంపెనీలు రావడం కోసం అని చెప్పి స్థలాలు ఇవ్వడాలు లేదంటే ఇతరత్ర ఎందుకు చేయలేకపోయాడు ఆయన? మన గుడ్డి మంత్రి గారే చెప్పాలి, గుడ్డు మీద ఈకల పీకే మంత్రి గారు చెప్పాలి, మాజీ మంత్రి గారు. అంతే కదా. అదే అక్కడ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేసి ఇదిగో ఐటీ క్యాంపస్లన్నిటికీ ఇంత స్థలాలు, కేవలం అదానీతో జరిగినటువంటి ఒప్పందం 2019లో జరిగితే మళ్ళీ వీళ్ళు వచ్చి ఒప్పందం చేసుకున్నట్టుగా 132 ఎకరాలు మేము కేటాయించామని జీవో ఇచ్చారు. అది వాస్తవమే. అదానీ డేటా సెంటర్కి 132 ఎకరాలు ఇస్తూ జీవో ఇవ్వడం అనేది వాస్తవంగా జరిగింది. కానీ అదానీ డేటా సెంటర్ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి మూమెంట్ లేదు. మొన్న జరిగినటువంటి దాంట్లో అదానీకి ఏవైతే కేటాయించారో భూములు, వాటిని గూగుల్ ఏఐ హబ్కి కేటాయిస్తూ జీవో అనేది పాస్ చేశారు, అందరికీ తెలిసిందే. సో అది అక్కడ డిఫరెన్స్. అమరావతికి కూడా ఐటీ కంపెనీలు వస్తాయండి. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఆ నైసర్గిక స్వరూపానికి, అక్కడ ఉన్నటువంటి దానికి వాళ్ళకి స్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ ముందు పెట్టుకుంటారు. అలాగే చూస్తారు ప్రతి చోట ఎక్కడ పెట్టుకుంటే మనకి ఫీజిబిలిటీ ఉంటుంది అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు. అది కంపెనీలు వాళ్ళ ఇష్టం. మనం పిలిచామని చెప్పి మేము పెట్టామంటే తీసుకెళ్ళి పెట్టండి, రామాయపాలెంలో పెట్టండి, లేదంటే మా ముక్తేశ్వరంలో పెట్టండి అంటే ఎవడొస్తాడు అక్కడికి? మౌలిక సదుపాయాలు, అక్కడి నుంచి వాళ్ళకి కనెక్టివిటీ, అన్ని రకాలుగా కూడా కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావాల్సినటువంటి కనెక్టివిటీ, ఇవన్నీ కూడా చూస్తారు. అమరావతిలో ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ అది ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. అలాగే ఇంకా పెద్ద ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. దానికి సంబంధించి అలాగే మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే మెల్లగా పర్ఫెక్ట్గా అన్నీ అవుతాయి. తొందరపడిపోయి 5 ఏళ్లలో చేయలేకపోయారు,
ఈ 5 ఏళ్లలో చేయలేకపోయారు, ఇంకెప్పుడు చేసేది అనేటువంటి మాటలు, విమర్శలు మనం తీసుకెళ్తే అది మనని మనం అవమానపరచుకోవడం తప్ప ఇంకొకటి కానే కాదు. సో విశాఖపట్నానికి ఇన్ఫోసిస్ కూడా వస్తుంది. ఐటీ ఎకో సిస్టమ్ అనేది విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా వ్యాపిస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ద బెటర్ థింగ్స్ టు డూ విత్ ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.